హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఈ యొక్క వారం కూడా వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీ కృపా రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి తండ్రి, ఈ విధంగా ప్రభా యేసయ్య నీ కృపలో వర్ధిల్లింప చేస్తున్న దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. బలపరచండి, నిలబెట్టండి, నీ నామాన్ని మహిమపరచుకోనండి యేసయ్య. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవా తండ్రి యేసయ్య, ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించండి. నీ యొక్క ఆత్మాభిషేకంతో నన్ను నింపి తండ్రి, నా మాటలు కాదయ్యా, ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని నీ మాటలతో నన్ను నింపి నీ నామాన్ని కనపరుచుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా 1 యోహాను 3వ అధ్యాయము 6వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉండు వాడెవ్వడను పాపము చేయడు, పాపము చేయు వాడెవ్వడను ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. మరొకసారి చదువుదామండి. ఆయన యందు నిలిచి ఉండు వాడెవ్వడును పాపము చేయడు, పాపము చేయువాడెవ్వడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశము క్రైస్తవునిగా ఉంటూ పాపము చేస్తే. మనం క్రైస్తవులమేమండి, చిన్న వయసు నుంచి క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాం, సన్నిధికి వెళ్తాం, ఆరాధన చేస్తాం, కుటుంబంలో ప్రార్థన ఉంటుంది, జీవితంలో వాక్యం ఉంటుంది. కానీ ఆ క్రైస్తవునిగా ఉంటూ కూడా, ఒక ప్రత్యేకపరచబడిన ఒక క్రైస్తవునిగా ఈ లోకంలో ఉంటూ కూడా నువ్వు నేను పాపంలో జీవిస్తే ఏం జరుగుతుందో ఈరోజు మనతో మాట్లాడాలనుకుంటున్నారండి దేవుడు. మనం వాక్యాన్ని చూసినట్లుగా ఆయన యందు ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళు పాపము చేయరు, పాపము చేయు వాడెవడును ఆయనను ఎరుగడు, ఆయనను చూడను లేదు. అసలు పాపము అంటే ఏంటి అండి? పాపము అంటే దేవుడు ఏదైతే వద్దు అని చెప్పారో అది చేయడమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము అంటే అది శరీర సంబంధమైనది కావచ్చు, అది ఒక మోసము కావచ్చు, ఒక నరహత్య కావచ్చు, ఏదైనా మన జీవితంలో ఒకరి మీద కోపం కావచ్చు, ఒకరి మీద ద్వేషం కావచ్చు, సమాధానం లేని స్థితి కావచ్చు, వారి మీద ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు కోపంగా ఉండవచ్చు, లేకపోతే వారిని నువ్వు క్షమించలేని స్థితిలో నువ్వు ఉండవచ్చు. అదంతా కూడా దేవుని దృష్టికి ఒక పాపంగా దేవుడు చెప్తా ఉన్నారు. ఆ క్రైస్తవునిగా నువ్వు జీవిస్తూ ఒక క్రైస్తవునిగా ఈ లోకం చూస్తున్నప్పుడు నువ్వు ఒక క్రైస్తవునిగా జీవిస్తూ నీలో పాపం ఉంచుకొని నువ్వు జీవిస్తే ఏమి జరుగుతుందో ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నారండి. అవును కదా అండి. మనం ఎంతగానో ఆశీర్వదింపబడాలని, ఎంతగానో గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం, ఎంతగానో ఆశీర్వదింపబడాలి. కానీ మనం ఎందుకు ఇంకా ఆశీర్వదింపబడట్లేదు? అసలు ఏం జరుగుతుంది మన జీవితంలో? ఒక క్రైస్తవునిగా ఉంటూ మనలో ఇంకా ఇంకా పాపం ఉంటే మన జీవితాల్లో ఎవరు అనుభవిస్తారో ఆ నష్టాన్ని? ఇవన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము క్రైస్తవునిగా ఉంటూ కూడా ఇంకా పాపంలో జీవిస్తే. క్రైస్తవునిగా ఉంటూ కూడా ఇంకా పాపంలో జీవిస్తే మన మొట్టమొదటి పాయింట్, దేవుని ప్రణాళికలో ఉన్న జీవితం పాపంలో జీవిస్తే. దేవుని ప్రణాళికలో ఉన్న జీవితం పాపంలో జీవిస్తే. ఈ లోకంలో ఉండి ఎన్నో కోట్ల మంది ఉన్నారు కదా, వారందరిలో నువ్వు నేను మాత్రమే ఎందుకు దేవుణ్ణి తెలుసుకున్నాం? ఏదో దేవుని ప్రణాళిక ఉంది.
ఆయన మనల్ని సృష్టిస్తున్నప్పుడే ఆయన యొక్క ప్రణాళికలో మనం ఒక భాగమయ్యాం. ఆయన మనల్ని సృష్టిస్తున్నప్పుడే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఆ యొక్క నిజమైన దేవుడిని, ఆ యొక్క సొంత రక్షకుడిని నువ్వు తెలుసుకున్నావు అంటే ఆయన ప్రణాళిక నీ జీవితంలో ఏదో ఉంది. ఈ లోకం వైపు కాకుండా నువ్వు ఇంకా దేవుని వెంబడిస్తూ ఉన్నావు అంటే ఆ ప్రణాళిక ఏదో ఉంది. కానీ ఆ ప్రణాళికలో ఉన్న ఏర్పరచబడిన ఒక ప్రత్యేకింపబడిన నువ్వు నేను కూడా ఇంకా మనకి దేవుడికి ఇష్టమైన కార్యాలు, ఇష్టం లేని పాపం, ఇష్టం లేని ఆలోచనలతో మన హృదయం ఇంకా ఉంటే ఏం జరుగుతుందో ఈరోజు మనం చూద్దామండి. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 14, 15, 16 అధ్యాయాలు మనం చూసినట్లయితే 13, 14, 15, 16 చాప్టర్స్ మనం చూసినట్లయితే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి. సంసోను ఈ భూమిలోనికి రాక ముందే 13వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఏముంటుందో తెలుసా? యెహోవా దృష్టికి ఇశ్రాయేలు ప్రజలు దుష్టత్వం చేశారు కాబట్టి వారిని దేవుడు 40 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించారండి. ఆ ఫిలిస్తీన్ల చేతికి అప్పగించినప్పుడు ఆ ఫిలిస్తీన్ల చేతిలో నుంచి వారిని బయటికి తీసుకురావడం కోసం ఇశ్రాయేల్ ప్రజల్లో నుంచి దేవుడు ఒక వ్యక్తిని లేవనెత్తాలనుకున్నారు. అతనే సంసోను. అతను పుట్టక ముందే వాళ్ళ తల్లిదండ్రులకి 2 సార్లు సంసోను గురించి దేవుడు వాగ్దానం చేశారండి. ఎంత గొప్ప ప్రణాళికో కదా! 2 సార్లు దేవుడు వాగ్దానం చేశారు. నువ్వు ఒక గొడ్రాలుగా ఉన్నావమ్మా, నువ్వు కుమారుని కందు. ఒక్కసారి ఆ వచనాన్ని మనం చూద్దామండి. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనగా. చూసారా అండి, నువ్వు కుమారుని కంటావు, ఇంకా గర్భవతి అవ్వలేదు కానీ ఇంకా నువ్వు కుమారుని కంటావు. అతడు పుట్టింది మొదలుకొని ఇశ్రాయేలుని ఫిలిస్తీన్ల చేతిలో నుంచి వారిని విడిపిస్తాడు. ఎంత గొప్ప ప్రణాళికతో దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో గొప్పగా ఆయన మహిమను ఆ లోకానికి సంసోను ద్వారా చూపించాలి అనుకొని దేవుడు ఒక కుటుంబాన్ని, ఒక భార్యాభర్తల్ని ఎన్నుకున్నాడు. ఆ భార్యాభర్తలు ఎన్నుకున్న తర్వాత మరలా వాళ్ళు ఆ దేవుడు వాళ్ళకి రిమైండ్ చేసి వాళ్ళకి ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, నువ్వు ద్రాక్షరసం తీసుకోకూడదు అని చెప్పి ఒక గొప్ప ప్రణాళికలో సంసోన్ని దేవుడు ఈ లోకంలోనికి ఉంచారు. ఆ విధంగా గొప్ప ప్రణాళికలో ఉన్న సంసోను ఏం జరిగిందండి మనందరికీ తెలుసు కదా. సంసోను ఆ యొక్క దేవుడి దృష్టి యందు ఎదుగుతూ ఉన్నాడు. కానీ 15వ అధ్యాయం వచ్చేటప్పటికి మొట్టమొదటిగా ఆ ఇశ్రాయేలును విడిపించడానికి అని 13వ అధ్యాయంలో మనం చూస్తాం. 15వ అధ్యాయంలో అతని గురించి ఏం ఉంటుంది అంటే ఫిలిస్తీన్లో ఒక స్త్రీని అతన్ని చూశాడంట. ఆమెనే నేను మ్యారేజ్ చేసుకుంటా, ఆమెనే నేను పెళ్లి చేసుకుంటా అని తల్లిదండ్రులు కూడా ఇష్టం లేకపోయినా వారిని ఒప్పించడం చూసాం. ఒక ఆరంభం ఎంతో ఒక గొప్ప ప్రణాళికతో ఆయన యొక్క జీవితం మొదలైంది. దేవుడు ఎంతగానో ఊహించుకొని నా యొక్క కుమారుడు నా ప్రజలను విముక్తి కలిగిస్తాడు, ఇశ్రాయేల్ ప్రజలను ఫిలిస్తీన్ల చేతిలో నుంచి విడిపించడానికి ఒక గొప్ప సాధనంగా నేను వాడుకోబోతున్నాను, ఒక బలవంతమైన శక్తివంతమైన సాధనంగా నేను వాడుకోబోతున్నాను అని ఆ యొక్క తల్లిదండ్రులకు చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎప్పుడైనా చెప్పి ఉండరా అండి సంసోనికి, నువ్వు ఈ విధంగా దేవుడే నీ గురించి చెప్పారు అని ఎన్నోసార్లు చెప్పుంటారు. కానీ ఆ విధంగా సంసోను జీవించకుండా తన యవ్వన కాలంలో ఏం చేశాడంటే ఫిలిస్తీన్లో, శత్రువులైన ఫిలిస్తీన్లో దేశంలో వెళ్ళి అక్కడ ఒక స్త్రీని చూసి ఆమెనే వివాహం చేసుకుంటానని చెప్పినప్పుడు మనందరికీ తెలుసు కదా అండి. అక్కడ ఆమె వివాహం చేసుకుంటానని చెప్పినప్పుడు తల్లిదండ్రులను ఒప్పించి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసు. తరువాత ఆ యొక్క స్త్రీ ఆ యొక్క వేరే వాళ్ళకి ఇచ్చి వివాహం చేయడం ద్వారా మరలా కోపంతో సంసోను ఏం చేశాడంటే అక్కడున్న ఫిలిస్తీన్ల యొక్క ఆ యొక్క వాటన్నిటిని ఒక్కసారి మనం అధ్యాయం చూద్దామండి. 15వ అధ్యాయము 4వ వచనం. కోపంగా వెళ్ళి ఏం చేశాడు అంటే పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకను త్రిప్పి 2 తోకల మధ్యన ఒక్కొక్క దివిటీని కట్టి 5వ వచనం అండి, 15వ అధ్యాయం 5వ వచనం. ఆ దివిటీలో అగ్ని మండజేసి ఫిలిస్తీన్ల గోధుమల చేలలోని నీకు వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగులబెట్టెను.
చూసారండి, ఆ విధంగా అలా చేసేసారు. అక్కడ అయిపోయింది. తర్వాత ఏం చేశారు, ఆ ఫిలిస్తీన్లందరూ ఆమెను, ఆ యొక్క ఎవరైతే స్త్రీని ప్రేమించాడో ఆమెను, ఆమె యొక్క తండ్రిని కాల్చేశారు. అలా అయిపోయింది. ఇంకా ఇప్పటికన్నా అయ్యో నేను దేవుని ప్రణాళిక దూరం అయిపోతున్నానే, ఆ ఫిలిస్తీన్ల యొక్క స్త్రీని చూసి నేను ఇటువంటి తప్పును చేశాను కాబట్టి నేను ఎప్పుడు కూడా నా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సరిగ్గా ఉండాలి అని అనుకోకుండా మరలా అండి 16వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. మరలా ఏంటంటే తరువాత సంసోను కాజాలో ఉన్న ఒక స్త్రీ, ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు అని ఉంటుంది. ఒక ప్రణాళిక ఉందండి, ఒక ప్రణాళిక ఉంది, ఒక గొప్ప ప్రణాళిక ఉంది. దేవుని దృష్టిలో గొప్పగా ఉన్నాడు సంసోను. నా ప్రజలను విడిపిస్తాడే అన్న ఆశిస్తున్నాడు దేవుడు. కానీ ఒకరి తర్వాత ఒకరు పాపము తనని వెంటనే, ఒక క్రైస్తవుడుగా, ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని ప్రేమించే ఆ ఇశ్రాయేలు ప్రజల నుంచి వచ్చిన ఆ యొక్క బలవంతుడైన సంసోను చూసారా, మరలా ఆ దెలీలా వల్ల మనం ఏం జరిగిందో తెలుసు. తన యొక్క బలము ఎక్కడుంటుందో తెలుసుకొని ఏం చేసిందంటే ఆ బలాన్ని ఆ యొక్క శత్రువులకి చెప్పడం వల్ల సంసోను కళ్ళు తీసేశారు. చివరికి తిరగలి విసురుకుంటూ పిండి రుబ్బుకుంటూ సంసోను అయిపోయాడు. తర్వాత దేవుడికి మొరపెట్టి, ప్రభా నేను తప్పు చేశాను ప్రభా అని మొరపెట్టినప్పుడు తర్వాత ఎంతో కొంత వేల మందిని చంపడం జరుగుతుంది. చూసారా అండి, దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో సంసోన్ని ఈ భూమి మీద ఉంచారు. నా ప్రజలను రక్షిస్తారు, నా ప్రజలు అందరూ ఒకటేమో, కానీ సంసోను జీవితంలో ఒక గొప్ప ప్రణాళిక ఉంది. కానీ అతని జీవితంలో గొప్ప ప్రణాళిక ఉందని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసిన దేవుడు ఎన్నోసార్లు తల్లిదండ్రులు చెప్పినా కూడా వినకుండా ఆ విధంగా తన జీవితాన్ని తను సరి చేసుకోనకుండా కొన్ని సంవత్సరాలకే 20 సంవత్సరాలు మాత్రమే ఇశ్రాయేలు ప్రజల్ని న్యాయాధిపతిగా ఉన్నాడండి. మనము ఒక క్రైస్తవులుగా ఉండి కూడా దేవుని ప్రణాళిక నా జీవితంలో ఉంది, దేవుని యొక్క ప్రణాళిక, నన్ను దేవుడు ఒక ప్రణాళికతో ఈ లోకంలో సృష్టించాడు అని ఆ విషయం తెలిసి కూడా మనం ఇష్టానుసారంగా, మనకి ఇష్టం వచ్చినట్లుగా, మన హృదయానికి ఏది నచ్చితే అది ఆ విధంగా మనం జీవిస్తే మన ఆశీర్వాదాన్ని మనమే పోగొట్టుకుంటామండి. దేవుడు ఎంతగానో ఊహించారు, ఎంతగానో నా బిడ్డ నా కోసం, నా ప్రజల కోసం నిలబడతాడు, నేను ఆయన నా ఆత్మతో నింపుతాను అని దేవుడు ఎంతగానో ఊహించారండి. కానీ సంసోను మాత్రం ఆ విధంగా జీవించలేకపోయాడు. 20 సంవత్సరాలు మాత్రమే ఆ విధంగా ఉన్నాడు. ఎంతగా ఉంది కదండి. మనం వింటున్నప్పుడు చాలా అయ్యో సంసోను మంచిగా జీవిస్తే బాగుండేది అనిపిస్తుంది కదా. కానీ ఆ సంసోను జీవితాన్ని దేవుడు బైబిల్లో ఎందుకు ఉంచారో తెలుసా? ఎందుకు అంటే మనము కూడా ఆ విధంగా అవ్వకూడదు అని. నీకు నాకు జీవితంలో ఒక గొప్ప ప్రణాళిక ఉంది దేవుడికి. కాబట్టి ఆ యొక్క గొప్ప ప్రణాళికలో భాగమైన నువ్వు నేను ఆయన ప్రణాళికను తెలుసుకొని, ప్రభా నువ్వు ఎందుకైతే సృష్టించావో దానికోసం నేను, నీ యొక్క ప్రణాళిక కోసం నేను కోఆపరేట్ చేస్తాను ప్రభా, నీ చిత్తం కోసం నేను ప్రయాసపడతాను ప్రభా అని అంటామేమో అని చూస్తున్నాడు. కానీ మనం ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటి అంటే, క్రైస్తవుడిగా ఉండి కూడా ఇంకా పాపంలో జీవిస్తే ఏం జరుగుతుంది, క్రైస్తవునిగా ఉండి కూడా ఇంకా పాపంలో జీవిస్తే ఏం జరుగుతుంది. మన మొట్టమొదటి పాయింట్, దేవుడి ప్రణాళిక భాగమై కూడా పాపము చేస్తే ఏమి జరుగుతుంది. రెండవదిగా, ఒక క్రైస్తవుడిగా ఉండి నువ్వు మోసం చేస్తే ఏం జరుగుతుంది. నువ్వు ఒక క్రైస్తవుడిగా ఉన్నావండి, ఒక క్రైస్తవుడిగా ఉండి ఒక ఆశీర్వాదం కోసం, ఏదో ఒక పంతం కోసం, ఒక ద్వేషాన్ని, ఒక కక్ష సాధింపు కోసం వేరే వాళ్ళని మోసం చేస్తే ఏం జరుగుతుందో ఒక వ్యక్తిని బైబిల్లో దేవుడు ఉంచాడండి. ఆదికాండము 27వ అధ్యాయము మనం చూసినట్లయితే, ఆదికాండము 27వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ యాకోబు మోసం చేసి తన అన్నయ్యైన ఏసావుకు రావాల్సిన ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ తీసుకున్నాడు. అవును కదండి. ఆశీర్వాదాలన్నీ తీసుకున్న తర్వాత అతను నిజంగా ఆశీర్వదింపబడ్డాడా? వెంటనే ఆశీర్వదింపబడ్డాడా? ప్రాణ భయముతో ఆ యొక్క ప్రాంతంలో తల్లిదండ్రుల దగ్గర కూడా ఉండకుండా తన మామ అయిన లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. తన మామ అయిన లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సంతోషంగా ఉన్నాడా అండి? 7 సంవత్సరాలు ఒక కుమార్తె కోసం, 7 సంవత్సరాలు ఇంకొక కుమార్తె కోసం, 14 సంవత్సరాలు 2 స్త్రీల కోసం కొలువు చేశాడు. అయిపోయింది. తరువాత ఇంకొక 6 సంవత్సరాలు తన లాబాను మంద కోసం, లాబాను యొక్క పశువుల కోసం, వాటి కోసం ఆ యొక్క
కొలువు చేశాడు. టోటల్గా 20 సంవత్సరాలు యాకోబు జీవితం ఒకరి కింద ఒక బానిసగా ఉండిపోయిందండి. తల్లిదండ్రులు ఉన్నా కూడా తల్లిదండ్రుల దగ్గర ఉండలేడు. అంతేకాదు, ఎప్పుడు అన్న నేను మళ్ళీ నా యొక్క దేశానికి, నా యొక్క తల్లిదండ్రుల దేశానికి వెళ్తానో లేదో కూడా అతనికి ఒక ప్రశ్నగా ఉండిపోయింది, అర్థం కాని స్థితి. అంతేకాదండి, ఒక వచనాన్ని మనం చదువుదామండి. ఆదికాండము 31 అధ్యాయము 41 వచనం. ఆదికాండము 31 అధ్యాయము 41 వచనం. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లుంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. చూసారా అండి, సంతోషం, ఆశీర్వాదం ఉందా? ఇన్ని సంవత్సరాలు నేను ఒక పనివాడిగా చేసినా కూడా నువ్వు 10 సార్లు నా జీతం మార్చేసావు, 10 సార్లు నా జీతం మార్చేసావు. తనకు ఆశీర్వాదం ఉంది, దేవుడు ఆశీర్వదిస్తాడని ఇస్సాకు ద్వారా దేవుడు పలికించాడు. కానీ అన్నని మోసం చేయడం వల్ల 20 సంవత్సరాలు తన సంతృప్తికరమైన ఆనందకరమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడు. ఒక లాబాను దగ్గర అన్ని సంవత్సరాలు చూడండి, ఒక జీవితంలో 20 సంవత్సరాలు వ్యర్థమైపోతే ఏ విధంగా ఉంటుందండి? 20 సంవత్సరాలు వ్యర్థంగా పోతే ఏ విధంగా ఉంటుంది? యాకోబు జీవితంలో కూడా ఒక ఆనందకరమైన, ఒక సంతోషకరమైన ప్రాణభయము, అయ్యో అర్థం కాని స్థితి. నేను ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్తానా? నిజంగా నా తల్లిదండ్రులు నేను చూస్తాను అక్కడికి వెళ్ళి, నేను అక్కడికి వెళ్ళినప్పుడు మా యొక్క సహోదరుడైన ఏసావు ఏమనుకుంటాడు? ఎలాగా నన్ను క్షమిస్తాడా అన్న ఆలోచన, అన్న ప్రాణభయం. ఆ భయంతో 20 సంవత్సరాలు మళ్ళీ ఇక్కడ లాబాను దగ్గర ఉన్నాడు. ఆ లాబానేమో 10 సార్లు జీతాన్ని మారుస్తాడు. ఆ యొక్క లాబాను కుమారులు తన గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. ఆ విధంగా ఒక జీతగాడు లాగా యాకోబు బ్రతికాడు. కానీ యాకోబు ఏం చేశాడో తెలుసా? ప్రభా, నన్ను ఆశీర్వదించయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను ప్రభా అని చెప్పి ప్రార్థన చేసి ఆ యొక్క స్థలానికి పెనూయేలు అని పేరు పెట్టి మరలా ధైర్యంతో దేవుని యొక్క శక్తితో, దేవుడి యొక్క ఆ యొక్క జ్ఞానంతో ఏశావుని ఎదుర్కొన్నప్పుడు దేవుడు ఏశావు ద్వారా క్షమాపణను అనుగ్రహించాడు. చూసారండి, ఆయన మోసం చేశాడు, మోసం చేసి ఆశీర్వాదాలని పొందుకోవాలనుకున్నాడు. నువ్వు నేను ఈ లోకంలో కూడా చాలాసార్లు అనుకుంటాం కదండి, నేను ఇలా చేస్తే నాకు ఈ జాబ్ వస్తుంది, నేను ఇలా చేస్తే, మోసం చేస్తే, ఈ యొక్క రికమెండేషన్ ఉంటే, ఈ యొక్క డబ్బులు కడితే నాకు జాబ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన ఆశీర్వాదం దేవుడి ద్వారానే వస్తేనే మనకి సంతోషం, మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. కానీ మనం కొంతమందిని మోసం చేసి, కొంతమందిని ఆ యొక్క ఏదో విధంగా తప్పు పట్టించేసి మనం ఆశీర్వాదాన్ని పొందుకున్నామంటే ఆ ఆశీర్వాదం మనకి ఆనందాన్ని కలిగించదండి. ఒక 20 సంవత్సరాలు వ్యర్థమైపోయాయి అంటే తన జీవితంలో ఎంత సంతోషాన్ని కోల్పోయి ఉంటాడు, ఎంతగా ఆ యొక్క యవ్వన కాలంలో సంతోషించలేక భయముతో, ప్రాణభయంతో, తల్లిదండ్రుల దగ్గర లేకుండా ఆ యొక్క అర్థం కాని స్థితిలో యాకోబు యొక్క మానసిక స్థితిని ఒక్కసారి మనం అర్థం చేసుకోండి. దేవుడు చెప్తున్నాడండి, ఒక క్రైస్తవుడిగా ఉంటూ నువ్వు మోసం చేస్తున్నావా? వారు కాదు నిన్ను ఆశీర్వదించేది, నీ యొక్క ఆశీర్వాదం నా దగ్గర ఉందని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, క్రైస్తవునిగా ఉంటూ నువ్వు ఇంకా కూడా పాపంలో జీవిస్తే, మన మొట్టమొదటి పాయింట్, దేవుని ప్రణాళికలో ఉన్నాను అని తెలుసుకొని కూడా నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తే. రెండవదిగా మనం చూసినట్లయితే, ఒక క్రైస్తవుడు మోసం చేస్తే, మనం కొన్ని ఎగ్జాంపుల్ మాత్రమే, సమయం లేదు కాబట్టి చెప్పగలిగామండి. మూడో పాయింట్ ఏమిటి అంటే, పాపం ఆశీర్వాదాన్ని రానివ్వదు. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. మనం చూసాం, యాకోబు జీవితాన్ని చూసాం, సంసోను జీవితాన్ని చూసాం. పాపము అనేది ఒక క్రైస్తవునిగా దేవుడి యొక్క ఏర్పాటు ఉంది, దేవుడి యొక్క ప్రణాళిక ఉంది, దేవుడి యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంది. కానీ ఆ ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందుకోకుండా ఏమి అడ్డం వస్తుందో తెలుసా అండి? ఏమి అడ్డం వస్తుందో ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను, కనుక ఆయన ఆలకింపకున్నాడు.
మనం ఏమనుకుంటాం తెలుసా అండి, నేను చర్చ్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఒక సంఘ పెద్దగా ఉన్నాను, నేను చర్చ్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఒక క్వైర్లో ఉన్నాను, నేను చర్చ్లో ఇన్ని సంవత్సరాల నుంచి సండే స్కూల్ టీచర్గా ఉన్నాను, నేను చర్చ్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఒక భయభక్తులు కలిగి ఉన్నాను అనుకుంటాం. అక్కడక్కడే తిరుగుతావు, కానీ నీ హృదయంలో పాపం ఉంటుంది. అక్కడే దేవుడి సన్నిధిలోనే ఉన్నాము అని అందరికీ కనిపిస్తావు ఈ లోకానికి, కానీ నీలో ఆశీర్వాదం ఉండదు, నీలో ఆనందం ఉండదు, నీలో పాపం ఉంటుంది. కాబట్టి ఆ పాపము నీ యొక్క ఏమంటున్నారంటే ఆయన ముఖమును నీకు మరుగుపరచను కనుక ఆయన నీ యొక్క ప్రార్థనను ఆలకింపకున్నాడు. ప్రభా నన్ను ఆశీర్వదించు. దేవుడికి మనల్ని ఆశీర్వదించాలని, ఆయన మహిమ నీ యొక్క జీవితం నా యొక్క జీవితం ద్వారా ఈ లోకానికి చూపించాలని దేవుడు ఆశిస్తాడండి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా, పాపాన్ని పెట్టుకొని మనకి ఇష్టం వచ్చినట్లు చూపులు చూస్తా, తలంపులతో ఆ యొక్క పిచ్చి పిచ్చి మాటలతో, ద్వేషంతో, కోపంతో ఆ విధంగానే ఉంటాం. మనం మారం. కానీ దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు అదే చెప్తున్నారు, మరుగు చేసి ఉన్నాను, నా ముఖమును నీకు మరుగు చేసి ఉన్నాను, ఎందుకంటే నీ పాపం నా ముఖాన్ని మరుగు చేసేటట్లుంది, నీ మనవి నువ్వు ఏదైతే మొర పెడుతున్నావో అది నేను ఆలకించుకున్నాను. గుర్తుపెట్టుకోండి, మన పాపం మన ఆశీర్వాదాన్ని మన దగ్గరికి రానిదండి. ఇంకా ఎందుకు అంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని ఆ పాపంలో నీకు ఆనందం ఏముందండి? అంత గొప్ప దేవుడు నీ కోసం త్యాగం చేస్తే ఆయన వైపు చూడకుండా, ఆయనలో సంతోషించకుండా ఆ పాపంలోనే నీకు సంతోషం ఉందని నువ్వు సంతోషిస్తూ ఉంటే ఎవరికి నష్టం అండి? ఆ నష్టాన్ని ఏ విధంగా అయితే సంసోను అనుభవించాడో, ఏ విధంగా అయితే యాకోబు అనుభవించాడో, ఏ విధంగా అయితే దావీదు అనుభవించాడో, మనందరం కూడా ఆ నష్టాన్ని మనమే అనుభవించాల్సి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ప్రభా నన్ను క్షమించయ్యా, నేను పాపం చేశాను, నేను ఒక పాపిగా ఉన్నానయ్యా, నన్ను క్షమించు ప్రభా అని నువ్వు భయపడుతూ ఉంటావో అప్పుడు దేవుడు క్షమిస్తాడు. కానీ ఆ పాపం ఏం చేస్తుందిలే, ఏముంటదిలే, అందుకే దేవుడు ఒక వాక్యాన్ని చెప్తున్నాడండి. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, భయము నుండి పాపము చేయకుడి. మనం భయపడాలండి, పాపము చేయకుండా ఉండడానికి భయపడాలి. భయము నుండి, అయ్యో నా ఆశీర్వాదానికి, నా ఆశీర్వాదం వల్ల నా కుటుంబం ఎంతగానో బాధపడుతుంది, ఆశీర్వాదం లేని జీవితం వల్ల నా దేవుడి నామం నా ద్వారా, నా జీవితం ద్వారా అవమానం పొందబడుతుంది. కాబట్టి నేను పాపం చేయను, నేను భయపడుతున్నా, నేను పాపం చేయను. నా కుటుంబం కూడా ఆశీర్వాదం లేకపోయినా నా జీవితాన్ని చూసి దుఃఖిస్తుంది, నా దేవుడు ఇంకా దుఃఖిస్తున్నాడు, నా దేవుడి నామం నా ద్వారా మహిమపరచబడట్లేదు అని భయము నుండి పాపము చేయకుడి అని కీర్తనలు 4వ అధ్యాయం 4వ వచనంలో ఉందండి. కాబట్టి ఒక్కసారి ప్రభా ఆ పాపంలో నేను ఇంకా ఉన్నానయ్యా, ఒక క్వైర్లో ఉన్నాను, ఒక సండే స్కూల్ టీచర్గా ఉన్నాను, ఒక సంఘ పెద్దగా ఉన్నాను, చర్చిలో ప్రతి పని నేను చేస్తాను, కానీ నాకు ఆశీర్వాదం లేదు, కానీ నేను ఆశీర్వాదం పొందుకోవట్లేదు. ఎందుకో తెలుసా? నీలో పాపం ఉందని ఈరోజు దేవుడు నీతో చెప్తున్నారు. ఆ పాపాన్ని తీసేయి. అది ఒక అబ్బాయిని చూసి నువ్వు ఆనందిస్తున్నావా, ఒక అమ్మాయిని చూసి నువ్వు ఆనందిస్తున్నావా, ఒకరి మీద ద్వేషంగా ఉన్నావా, ఒకరి మీద కోపంగా ఉన్నావా, ఏదైతే నీకు పాపాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారో ఈ సమయంలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల దేవుడు నీతో ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 1వ వచనం, కీర్తనలు 32వ అధ్యాయము 1వ వచనం, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యు ఆర్ బ్లెస్డ్. ఎప్పుడో తెలుసా? ఎవరైతే పరిహారము నొందుతారో, ప్రాయశ్చిత్తము నొందుతారో వారు బ్లెస్ అవుతారంట. ఇంకా ఎన్ని రోజులండి ఒక అవమానకరమైన జీవితం జీవిస్తాం? ఇంకా ఎన్ని రోజులండి సంఘంలోనే ఉంటూ సంఘంలో ఎన్నో పనుల్లో, ఎన్నో కార్యాలలో ఒక క్రైస్తవుడు అని నీ యొక్క ప్రాంతంలో ఉన్నవారు, నీ అపార్ట్మెంట్లో ఉన్నవారు, నీ వీధిలో ఉన్నవారు చూసి ఒక క్రైస్తవుడు అని అనుకుంటారు కదా, కానీ నీ జీవితంలో ఆశీర్వాదం లేదు, నీ జీవితంలో సంతృప్తిగా ప్రభా ఈ యొక్క ఆశీర్వాదం నువ్వేనయ్యా నాకు ఇచ్చింది అని ఎవరన్నా నువ్వు చెప్పగలవా? సరే, నిన్ను చూసి నీ దేవుడు గొప్ప దేవుడు, నిన్ను ఇంతగా గొప్పగా ఆశీర్వదించారు అని ఎవరన్నా సాక్ష్యం చెప్పగలుగుతున్నారా అండి? నీ జీవితాన్ని చూసి ఎవరన్నా నిన్ను ఆ విధంగా ఒక గొప్పగా నీ పేరు కన్నా ముందు దేవుని నామాన్ని మహిమపరచగలుగుతున్నారా? అటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలుగుతున్నావా? లేదు కదా. ఎందుకు అంటే పాపము ఏమవుతుందంటే అడ్డుగా ఉంటుంది. పాపము నువ్వు పెట్టే మొరని ఆలకించకుండా ఉంటుంది. ఇప్పుడే నీ హృదయాన్ని క్లీన్ చేసుకో.
ఇప్పుడే నీ హృదయాన్ని త్రిప్పివేసుకో. ప్రభా, నేను ఇంకా పాపం చేయనయ్యా, ఇంకా అబ్బాయి వైపు అమ్మాయిల వైపు నేను చూడనయ్యా, ఈ యొక్క ద్వేషంతో నేను ఉండనయ్యా, ఈ యొక్క సమాధానం లేని స్థితిలో నేను ఉండనయ్యా, ఈ యొక్క కోపంలో నేను ఉండను ప్రభా, నాకు సహాయం దయచేయి ప్రభా. నా పాపము నీకు నాకు మధ్య మరుగు చేయబడిందయ్యా నీ ముఖాన్ని. అంతేకాకుండా నేను పెట్టే మొరను వినకుండా ఉంది ప్రభా. దేవుడు ఇంకొక వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నారండి. హెస్కేలు గ్రంథము 33వ అధ్యాయము 18వ వచనం. హెస్కేలు 33వ అధ్యాయము 18వ వచనం. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణము నొందును. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశారు. ఆయన యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా చేస్తే, ఇంకా నేను పాపంలో ఉంటాను అంటే ఆ పాపం వలన మనం మరణం నొందుతామంట. ఒక ప్రణాళికతో ఒక సంసోన్ని ఏ విధంగా అయితే దేవుడు పెట్టాడో అదే గొప్ప ప్రణాళిక, అంతే గొప్ప దేవుడు నీకు నాకు ఉన్నాడండి. అంతే గొప్పగా మన తలలను పైకెత్తగల దేవుడు ఉన్నాడు. కానీ నువ్వు సరిగ్గా లేకుండా దేవుడు ఆశీర్వదించట్లేదు. నువ్వు సరిగ్గా లేకుండా నాకు ఏ ఆశీర్వాదం రావట్లేదు. నీలో ఉన్న పాపాన్ని నువ్వు తీసేసుకుంటే ప్రతి నిత్యము కూడా నువ్వు ఆయన సన్నిధిని నువ్వు అనుభవించగలవు. ప్రతి నిత్యము కూడా ఆయన యొక్క శక్తితో, ఆయన యొక్క ఆత్మతో నువ్వు నింపబడగలవండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. నువ్వు ఎంతగా పాపంలో ఉండి కొన్ని నెలలు అవుతుందేమో, కొన్ని సంవత్సరాలు అవుతుందేమో దేవుని సన్నిధిని, దేవుని యొక్క ఆత్మను అనుభవించి నీ జీవితంలో ఎన్నోసార్లు నువ్వు ప్రార్థన చేసి ఉంటావు, ఎన్నోసార్లు వాక్యాన్ని చదివి ఉంటావు. కానీ నీలో ఉన్న పాపం వల్ల ఏదో చర్చ్లో వర్క్ చేస్తున్నాను కానీ, చర్చ్లో ఉన్నాను కానీ, ఆరాధన జరుగుతుంది కానీ, వాక్యాన్ని వింటున్నాను కానీ, ఆ పాపం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నేను పొందుకోలేకపోతున్నాను. ఆయన ముఖము నాకు మరుగు చేయబడిందని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఆయన ముఖం నాకు మరుగు చేయబడింది నా పాపం వల్ల. నేను పెట్టే మొర, నేను చేసే ప్రార్థన ఆయన ఆలకించలేదు. ఆయన ప్రార్థన వినట్లేదు. ఎందుకో తెలుసా? నా పాపం వల్ల అని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాప పడతావో దేవుడు చెప్తున్నాడు కదండి, తన అతిక్రమములు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. దేవుడు వదిలేయడండి. ప్రాయశ్చిత్తంతో ప్రభా నన్ను క్షమించయ్యా, నేను ఈ విధంగా వచ్చాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావు, అని ప్రాయశ్చిత్తంతో పాపం చేశాను అని ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు నేను ఆయన కుమారులమండి. దేవుడు మన కోసం ఆయన యొక్క జీవితాన్నే, ఆయన యొక్క శరీరాన్నే పూర్తిగా రక్తం చిందించి మన పాపాల కోసం మరణించి అంత ప్రేమను కురిపించిన దేవుడు. నువ్వు పశ్చాత్తాప పడితే ఇంకా గొప్ప ప్రేమతో నిన్ను లేవనెత్తి, ఇంకా అభిషేకంతో, ఆత్మతో ఆయన సన్నిధిని అనుభవించేటట్లు చేసి, ఏదైతే ఆశీర్వాదం నువ్వు పొందుకోలేదని నువ్వు ఇప్పటి వరకు బాధపడుతున్నావో ఆ ఆశీర్వాదాన్ని నీ ఒడిలో ఉంచుతారండి. ఆ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకునేటట్లు చేస్తారు. కానీ అంతకంటే నువ్వేం చేయాలో తెలుసా? ప్రాయశ్చిత్తం నొందాలి. ఇప్పటి వరకు నేను ఆ పాపాన్ని చేశానయ్యా. ఒక క్రైస్తవుడిగా ఉండి, నీ పేరు పెట్టబడిన ఒక బిడ్డగా ఉండి, అందరూ నిన్ను చూసి బైబిల్ పట్టుకొని వెళ్తుంది, చర్చ్కి వెళ్తుంది, చాలా మంచిది అనుకుంటున్నారు. కానీ నీకు నాకు తెలుసు ప్రభు ఆ పాపం ఏంటో అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ప్రాయశ్చిత్తం నొందుతావో, పాపాన్ని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఒప్పుకుంటావో, దేవుడు నిన్ను త్రోసివేయడండి. దేవుడు నిన్ను సిగ్గుపరచడు. ప్రార్థన చేద్దామా? ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి ప్రభా, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మేము ఎంతగానో తండ్రి నీ బిడ్డలమని ఈ లోకంలో ఈ లోకస్తులందరూ మమ్మల్ని చూస్తున్నా కూడా ఇంకా కూడా తండ్రి ఆశ్చర్యకరుడా, నీకు ఇష్టం లేని పాపంతో మా హృదయాలు ఉన్నాయేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. నువ్వు సహాయం దయచేయండి సర్వశక్తి మంత్ర. ఎటువంటి శోధన అధికారం లేకుండా ఆశ్చర్యకరుడా ప్రతి ఒక్కరూ తండ్రి నీ యొక్క శక్తితో తండ్రి ఆ పాపంలో నుంచి బయటకు వచ్చి నీ యొక్క ఆశీర్వాదాన్ని నీ ప్రణాళికలో ప్రభా సర్వశక్తి మంత్ర ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యకరుడా నీ కృపలో ఎదగడానికి తండ్రి ఇంకా 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 సర్వశక్తి మంత్ర నీ ప్రణాళికలో భాగమై నీ చిత్తాన్ని నెరవేరడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క పాపాన్ని దూరం చేసుకోవాలయ్యా. ప్రతి ఒక్క పాపాన్ని ప్రభా దూరం చేసుకునే ఆత్మీయ స్థితిని వారికి అనుగ్రహించండి. హృదయాన్ని త్రిప్పుకోవాలి తండ్రి. భయపడి పాపము చెయ్యకుడి అని నీ ఒక్క వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా. మేము పాపాన్ని ప్రభా వేసే అసహించుకునే స్థితిలో, భయపడి ప్రభా దానికి దూరంగా వెళ్ళిపోయే స్థితిలో, అటువంటి ఆత్మీయ స్థితిని మా అందరికీ దయచేసి సర్వశక్తి మంత్ర
ఎలా అయితే సంసోని గొప్ప ప్రణాళికతో ఉంచావు అటువంటి ప్రణాళికను ప్రభా యేసయ్య సర్వశక్తిమంతుడా మేము కూడా పొందుకొని నిన్ను మహిమపరిచే, మా జీవితాల ద్వారా మహిమపరిచే జీవితాలను మాకు అనుగ్రహించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదా అండి, ఒక క్రైస్తవుడిగా ఉండి ఇంకా పాపంలో జీవిస్తే ఆ నష్టము మనమే భరించాలి. ఆ నష్టము ఇంకా మనం భరించకుండా దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడున్నారు కాబట్టి మన హృదయాల్ని త్రిప్పుకుందాం, పశ్చాత్తాపపడదాం. ఒక ధన్యులుగా ఈ లోకంలో దేవుని మహిమను చాటి ఆయన యొక్క ప్రణాళికలో, గొప్ప ప్రణాళికలో మనం ముందుకెళ్దాం. అటువంటి గొప్ప ఆత్మీయ స్థితిని మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. దేవుడు మిమ్మును ఆయన యొక్క సన్నిధిని నిత్యము అనుభవించజేసే ఆత్మీయ స్థితిలోనికి మనందరినీ నడిపించును గాక. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Isina